తాత్కాలిక సాయుధ పోరాట విరమణ పార్టీ నిర్ణయం కాదు, అది అభయ్ వ్యక్తిగత అభిప్రాయమే. మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ ప్రకటన. శాంతి చర్చల పేరిట మావోయిస్టు పార్టీ నుంచి లేఖల పరంపర కొనసాగుతోంది. నిన్నటి వరకు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ అలియాస్ సోను పేరిట లేఖలు విడుదల కాగా, తాజాగా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో వెలువడింది. అయితే వీరిద్దరి ప్రకటనలు పరస్పర విరుద్ధంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. సాయుధ పోరాటానికి తాత్కాలికంగా విరామం ప్రకటించి శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని అభయ్ చెప్పిండు. సో ఇది మొన్న అంతకు ముందు రోజంతా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయింది. మీడియాలో కూడా మావోయిస్టు పార్టీలో పెద్ద చీలిక రాబోతున్నదా అని ఆ మావోయిస్ట్ అభయ్ లేఖ ద్వారా ఒక పెద్ద చర్చ ఈ దేశంలో జరిగింది. సో ఆయన చాలా సీనియర్ లీడర్, దాదాపు 40 సంవత్సరాలు పార్టీలో ఉండి మావోయిస్ట్ ఐడియాలజీ పట్ల, సిద్ధాంతం పట్ల నిరంతరంగా పోరాటం చేసిన వ్యక్తి మల్లోజుల వేణుగోపాలరావు. ఆయన కిషన్జీ బ్రదర్, కరీంనగర్ జిల్లా వాళ్ళది, పెద్దపల్లి అనుకోండి. ఇప్పుడు పెద్దపల్లి జిల్లా కిందికి వస్తుంది. ఆ మల్లోజుల వేణుగోపాలరావు అన్న, అభయ్ అన్న, సోను అన్న ముగ్గురు ఒకటే. సో ఆయన విడుదల చేసిన లెటర్లో ఏముందంటే, మేము గన్ డౌన్ అంటే మేము గన్నులు వదిలేస్తాం, శాంతి చర్చలకు మేము రెడీగా ఉన్నాం. ఇది అందరూ మావోయిస్టుల ఏకాభిప్రాయం కాకపోయినప్పటికీ మిగతా వాళ్ళని కూడా అందరినీ ఒప్పించే ప్రయత్నం చేస్తున్నామని ఆ లెటర్లో ఉన్నది. తాత్కాలికంగా సాయుధ పోరాటానికి విరమణ ప్రకటిస్తున్నామని అందులో పేర్కొన్నాడు. సో దీని మీద పెద్ద చర్చ స్టార్ట్ అయిందిగా, అసలు ఇది నిజమా, లెటర్ ఫేకా అని. తర్వాత ఒక ఆడియో వచ్చింది. ఆ ఆడియోలో కూడా అదే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. సో దీంతో ఇక్కడ కూడా శాంతి చర్చల కమిటీ అని ఇట్లా హరగోపాల్ గారు వీళ్ళందరూ రౌండ్ టేబుల్ సమావేశం కూడా పెట్టిరు ఆ లెటర్ మీద, ఆయన ఆడియో మీద. ఒక గందరగోళ వాతావరణం ఏర్పడ్డది. అయితే నిన్న మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక సంచలన లేఖ విడుదలైంది. ఆ లేఖలో ఏముందంటే, నిన్న భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ రిలీజ్ చేసిన లేఖ ఇది. కామ్రేడ్ సోను కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఇచ్చిన తాత్కాలిక సాయుధ పోరాట విరమణ ప్రకటన సోను వ్యక్తిగత అభిప్రాయమే కానీ పార్టీ నిర్ణయం కాదు. సో ఇక మావోయిస్టు సింపథైజర్స్ వీళ్ళంతా కూడా అభయ్ మీద, ఈ మల్లోజుల వేణుగోపాల్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు ఈయన అతి త్వరలోనే లొంగిపోబోతున్నాడన్న ఒక వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ఈయన పోలీసుల అదుపులో ఉండడానికి కొంతమంది, పోలీసుల కారిడార్లో ఉండడానికి కొంతమంది, 6 నెలల క్రితం నుంచే మావోయిస్ట్ పార్టీకి డిటాచ్ అయిపోయిందని ఇంకొక వైపు, ఇట్లా రకరకాల వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. సో ఏదేమైనా ఆయన భార్య పేరు తారా, గతంలోనే ఆమె పోలీసుల ముందు, ముఖ్యంగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముందే ఆమె AK-47 గన్తో ఆమె లొంగిపోవడం జరిగింది. సో ఆ రోజు కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆ రోజు చెప్పిండు సోను కూడా బయటికి రాబోతున్నాడు అని. దాన్ని ఆనాడు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బస్వరాజు మొన్న చనిపోయింది కదా, ఆయనతో పాటు 28 మంది చనిపోయారు ఎన్కౌంటర్లో. సో ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన స్టేట్మెంట్స్ని ఖండించిండు. అభయ్ ఎక్కడికి వెళ్ళట్లేదు, పార్టీలోనే ఉంటాడు, ఆయన లొంగిపోవట్లేదు అని. కానీ కట్ చేస్తే 6-7 నెలల్లోపే ఈ నిర్ణయం జరిగిపోయింది. సో ఆయన కూడా లొంగిపోబోతున్నాడు అనేది ఈ లెటర్ ద్వారా మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్నది. మల్లోజుల వేణుగోపాలరావు, మల్లోజుల కోటేశ్వరరావు కిషన్జీకి బ్రదర్, వీళ్ళది పెద్దపల్లి జిల్లా. సో ఇందులో వీళ్ళు చాలా క్లియర్గా కొన్ని అంశాలను వీళ్ళని ప్రస్తావించడం జరిగింది. ఇగో, దేశవ్యాప్తంగా ఖగారు నిలుపుదల చేయాలని ఆందోళన చేసినప్పటికీ బీజేపీ ప్రజా వ్యతిరేకంగా హింసా ప్రవృత్తితో ఈ హత్యాకాండ కొనసాగిస్తోంది. మావోయిస్టులతో చర్చించేది లేదని, ఆయుధాలు విడిచిపెట్టి సరెండర్ కావాలని పదే బీజేపీ నాయకులు ప్రకటిస్తున్నారు. మేము చర్చించేది లేదంటూ మరోపక్క హత్యాకాండను కొనసాగిస్తూ ఉండగా మాకు నెల రోజులు సమయం ఇవ్వాలని అడగడం అనాలోచిత చర్య. కేంద్ర కమిటీ సభ్యుడైన కామ్రేడ్ సోను సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నామని ఎక్కడెక్కడో సుదీర్ఘంగా ఉన్న పార్టీ నాయకులతో, కార్యకర్తలతో అభిప్రాయాలు తెలుసుకోవడానికి నెల రోజుల వ్యవధి కావాలి అని పార్టీ కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను తాను ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్కు పంపించాలని కోరుతూ ఒక ప్రకటన ఇచ్చిండు. ఈ విధంగా ప్రకటించడం ఏ పద్ధతి అనాలో అర్థం కావట్లేదు. ఉద్యమాన్ని విడిచి ముఖ్యధారలో కలిసి లీగల్గా పని చేయదలుచుకున్నప్పుడు పార్టీ కమిటీలో చర్చించి అనుమతి పొందవచ్చు.
తన అభిప్రాయాన్ని పార్టీ ఛానల్లో పంపించి ఉంటే తన ప్రశ్నకు జవాబులు దొరికేవి. అది చేయకపోగా ఈ విధంగా ఇటువంటి కీలక విషయాన్ని బహిరంగంగా ప్రకటించడం ద్వారా పార్టీ శ్రేణుల్లోనూ విప్లవ శిబిరంలోనూ గందరగోళం తలెత్తుతుంది. తాను అనుసరించిన పద్ధతి ఉద్యమానికి ఉపయోగపడకపోగా నష్టం చేస్తుంది. నేడు దేశంలోని ఏ పార్టీ అయినా ఇటువంటి నిర్ణయాలను ఇంటర్నెట్ ద్వారా బహిరంగ చర్చకు పెట్టి పరిష్కరించాలని ఎవరూ అలా చేయరు. అటువంటిది రహస్య పార్టీ కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలకు కట్టుబడిన పార్టీ తీవ్రమైన దమనకాండ అమలు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో సరిగ్గా ఆలోచించే వాళ్ళు ఇలా చేయరు. నేడు పార్టీలో పై స్థాయి నుంచి కింది వరకు ఎదుర్కొంటున్న సమస్య మీద అందరూ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అనవసరంగా నష్టపోవాలని ఎవరు అనుకోవట్లే. కాబట్టి సమస్యకు పరిష్కారం ఏ విధంగా ఈ బహిరంగ ప్రకటనలతో అయ్యేది కాదు. ఒక భయంకరమైన దమనకాండలో ఇటువంటి నష్టాలు జరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి. ఇట్లా ఆయన లెటర్ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి నిన్న జగన్ అధికార ప్రతినిధి పేరుతో ఈ కౌంటర్ వచ్చింది. మరి ఆయన ఎప్పుడు లొంగిపోతాడు, ఎవరి ముందు లొంగిపోతారు, ఆయనతో పాటు ఎంతమంది లొంగిపోతారు అన్నది చూడాలిగా. ఇది మరో సెన్సేషన్ కాబోతున్నది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఆయన దాదాపు 40 సంవత్సరాల పాటుగా ఈ విప్లవోద్యమంలో పనిచేయడం జరిగింది.